హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టేస్టీ అండ్ యమ్మీ మ్యాగీ కట్లెట్ లేకపోతే మ్యాగీ టిక్కా ఎలా చేసుకోవాలో ఇంట్లో చూసేద్దాం. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునే ఐటమ్ అనమాట. అండ్ ఇట్ టేస్ట్స్ యమ్మీ, ట్రస్ట్ మీ. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో 2 మ్యాగీ ఫుల్ సైజ్ మ్యాగీస్ వేస్తున్నాను. ఒక్క మ్యాగీ ప్యాకెట్ వచ్చేసి మనకి 7 to 8 టిక్కాస్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. దాన్ని పూర్తిగా మంచిగా క్రష్ చేసేసుకోవాలి, అస్సలు లంప్స్ లేకుండా. సో చూస్తున్నారు కదా, ఇలాగనమాట. నెక్స్ట్ దీన్ని ఒక ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అస్సలు ఆయిల్ కానీ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. తిప్పుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. సో అది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ కలర్ వచ్చాక మనం దీనిలో 1 ఫుల్ బిగ్ సైజ్ ఆనియన్ ఫైన్లీ చాప్ చేసుకున్నది వేసేసుకోవాలి. అండ్ దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, కలర్ అట్రాక్టివ్గా కనిపించడానికి. అండ్ దీనిలో 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. త్రూ అవుట్ ద ప్రాసెస్ ఇది సిమ్లోనే పెట్టాలి. అండ్ దీనిలో కొంచెం చీజ్ వేస్తున్నాను. చీజ్ అనేది ఆప్షనల్. సో ఒక 3 మీడియం సైజ్డ్ ఆలూస్ని బాయిల్ చేసి దాన్ని పీల్ ఆఫ్ చేసేసి మ్యాష్ చేసి దానిలో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. సో అది దీనిలో వేసేసి మిక్స్ చేస్తున్నాను బాగా. సో బాగా మంచిగా మిక్స్ చేయాలి, ఎందుకంటే లంప్స్ లేకుండా ఉంటే టిక్కా అనేది మనకి టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. దీనిలో 1.5 స్పూన్ కారం వేస్తున్నాను, అది మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి. అండ్ 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. అండ్ మనకి మ్యాగీ మసాలాస్ ఉంటాయి కదా, ఆ 2 ప్యాకెట్స్కి 2 వేసేస్తున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే ఎక్స్ట్రా మసాలాస్ కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా అలా ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. బట్ ఎక్కువ స్పైసీ అవసరం లేదంటే ఎగ్జాక్ట్గా సేమ్ మెజర్మెంట్స్తో సేమ్ ప్యాకెట్స్ వేసేస్తే సరిపోతుంది అనమాట. అండ్ దీనిలో 1 స్మాల్ కప్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, క్రిస్పీనెస్ రావడం కోసం. సో అది ప్యాన్లోంచి తీసేసి నార్మల్ బౌల్లోకి వేసుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో చల్లారిపోతుంది. చల్లారాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ కప్ మైదా తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ స్టెప్ కూడా యాక్చువల్లీ ఆప్షనలే. ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఈ స్టెప్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడే డైరెక్ట్గా మీరు టిక్కాస్ చేసేసుకోవచ్చు. సో ఇలా చల్లారిపోయాక చిన్న బాల్స్ తీసుకొని టిక్కాస్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇలాగా వీటిని అన్నిటినీ నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఇన్ని అయినాయి అనమాట 2 ప్యాకెట్స్కి, అంతా 3 ఆలూస్కి. సో ఇది మెజర్మెంట్, మీకు కావాలంటే పెంచుకోవచ్చు. సో వీటిని నేను ఆ మైదా వాటర్ మెజర్మెంట్ ఉంది కదా, దానిలో మిక్స్ చేసేసి ఇలా డిప్ చేసి ఎక్సెస్ అనేది తీసేసి, దాని తర్వాత ఇందాక మ్యాగీ ఫ్రై చేసుకున్నాక కొంచెం నేను సైడ్కి పెట్టుకున్నాను అనమాట. దానిలో ఇలా డిప్ చేసి ఓవర్ కోట్ చేసుకొని దీన్ని లైట్గా ఆయిల్ వేసుకున్న ప్యాన్లో నేను డీప్ ఫ్రై చేసుకుంటాను. డీప్ ఫ్రై చేయొచ్చు, లేదంటే ప్యాన్ పైన కూడా మీరు షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టము, ఆయిల్ కన్సంప్షన్ని బట్టి. అండ్ చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వచ్చింది. అందరూ 2 తినేది 4 తినేసారు ఇంట్లో. సో సాస్ అండ్ ఆనియన్స్తో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో దీని టేస్ట్ అయితే అదర్స్. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.